హాయ్ అండి, వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. చూడండి, మా ఇంట్లో కనకాంబరాల ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఎక్కువ కాసాయో. ఎవరికి ఇష్టం ఉండదండి కనకాంబరాల పువ్వులంటే? ప్రతి ఆడవాళ్ళకి ఇష్టం అండి కనకాంబరాలు. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది, మన జల్లో పెట్టుకున్నప్పుడు బాగుంటాయండి. అవి ఎక్కువ వాడిపోను కూడా వాడిపోవు, ఫ్రెష్గానే ఉంటాయి. ఎంత బాగున్నాయో చూడండి. వీటిని కొమ్మ కనకాంబరాలు అంటారండి. ఒక్క కొమ్మ నాటుకున్నామంటే ఒక్క చెట్టుకి మనం నాటుకుంటూ ఉండొచ్చండి. ఎంత బాగున్నాయో చూడండి. అలాగే కలబంద కూడా ఉందండి మా ఇంట్లో. ఈ కలబంద నాటుకోవటం వల్ల ఇంటికి దిష్టి ఉండదని నాటుకున్నామండి. చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో. నాకైతే చెట్లకు ఫ్లవర్స్ ఉంటే చాలా ఇష్టం. చూస్తూ ఉండిపోవచ్చు పువ్వులని అలానే. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఇవన్నీ కోసుకొని అల్లుకున్నామంటే చాలా పెద్ద దండ వస్తుందండి. అల్లుకుందామని కోస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈ కనకాంబరాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. కనకాంబరాలు శుక్రవారం అల్లి మేము లక్ష్మీదేవి పటానికి వేస్తామండి. చూడండి, వీటిలో విత్తనాలు ఉండవండి, ఓన్లీ కొమ్మ తీసుకువెళ్ళి నాటుకున్నామంటే బతికిపోతుందండి. చూడండి ఎంత బాగున్నాయి. అలాగే గులాబీ చెట్లు కూడా దాంట్లోనే వేస్తున్నామండి. చెరకు చూడండి, చెరకు ఎంత పెద్దదైందో. చెరకు చూడండి, అది చెరకు చెట్టు అండి. ఇంకా ఎక్కువ ఉన్నాయండి మా ఇంట్లో ప్లాంట్స్. ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్లాంట్స్ అన్నీ. చూడండి, చిన్న చెట్టు అండి అది. చిన్న చెట్టుకు చూడండి గుత్తులు గుత్తులుగా ఎన్ని పూలు కాస్తున్నాయో. చూడండి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి కదా. వీళ్ళు ఎంతమందికి ఇష్టం అండి కనకాంబరాల పూలు అంటే?